పరిశుద్ధులుగా మార్చబడాలన్నా నిన్ను నీవు ఆయనకి ఏం చేసుకోవాలంట? సమర్పించుకోవాలా. నువ్వు సమర్పించుకోకుండా, నువ్వు ఏమాత్రం కూడా ఆయనకి అప్పచెప్పుకోకుండా నువ్వు ఏమాత్రం పరిశుద్ధులుగా మార్చబడవు, పవిత్రాలుగా మార్చబడవు. నువ్వు ఎప్పుడు కూడా అట్లాగే శరీర సంబంధంగా బ్రతుకుతావు. కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించు. నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను పవిత్రాలను కన్యకగా ఆయనకి ఏంటంట, ఆయనకి నిన్ను ఏం చేయాలా ఆశపడుతున్నాడు తెలుసా? మనం ఏం చేయాలా? ఇప్పుడు మనం ఈ లోకంలో విడిగింపబడింది ఎందుకు? ఆయనతో కలిసి పెళ్లి చేసుకోవడానికి కాదా? ఆయనతో కలిసి జీవించడానికి కాదా? హల్లెలూయా. ఆయనతో నువ్వు కలిసి బ్రతకాలంటే, ఆయనతో కలిసి నువ్వు ఉండాలంటే నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. నీవు ఆయనకి పవిత్రాలుగా మార్చబడాలి. పవిత్రాలుగా నువ్వు మార్చబడాలంటే నిన్ను నువ్వు ప్రభువుకు